అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగాల హెడ్లైన్స్. మస్తు ఫైర్ అయిన జీవన్ రెడ్డి, తిరుమలాల మందు బాటిల్లు ఏం చేస్తున్నట్టు విజిలెన్స్ వాళ్ళు, పోలీసుల మీదకే తీసుకుపోయిండు పామును, గట్టిగానే అరుచుకున్నారు ఈ మందు బాబును. మాజీ మేయర్ ఇంట్లో దొరికిన టన్నుల బంగారు కడ్డీలు చూసి మస్తు పరేషాన్ అయినరు దొరకబట్టిన ఆఫీసర్లు. దవాఖానకు పోయింది కుక్క, అర్థం చేసుకుని ట్రీట్మెంట్ చేసింది డాక్టర్ అక్క. అసలు ఏమైతుందో టీటీడీలా విజిలెన్స్ వాళ్ళు ఏం పని చేస్తున్నట్టు? ఓకాన్నేమో మందు కీసాలు కనబడతాయి, ఒకడేమో మస్తు తాగి దొరుకుతాడు, ఇంకొకడు ఏకంగా మందే కావాలని డిమాండ్ చేస్తాడు, ఇంకొకడు సిగరెట్ కావాలని అంటాడు. ఇంత జరుగుతున్నా ఆలయ సిబ్బంది ఏం చేస్తున్నట్టు? ఇదే నా భద్రత అని కోపం చేస్తున్నారు స్వామివారి భక్తులు. మొన్ననే తిరుమలలో ఒక ఆయన వచ్చిపోయే భక్తులకు అడ్డం తిరుక్కుంటా నేనే దేవుణ్ణి శపిస్తా అని బెదిరించుకుంటా భక్తులనే సిగరెట్ అడిగిండు. యాదుకున్నదా అనులా? మళ్ళా దానికి ముందు తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి మహాద్వారం లోపల ఉన్న గోపురం మీదకెక్కి ఒక తాగుబోతోడు నాకు 90 మంది ఇస్తేనే దిగుతా అనుకుంటా హల్చల్ చేసిండా. ఇప్పుడు చూడండి అదే తిరుమలలో ఏం కానొచ్చినాయో. అపచారం చూస్తున్నారా అనులా? తిరుమలలో మందు కీసాలు ఎట్లా కనబడుతున్నాయో, మళ్ళా తీరు బ్రాండ్లు, అది కూడా గరుడ పోలీస్ గెస్ట్ హౌస్ ముందే. మరి ఇవి ఎట్లొస్తున్నట్టు, ఏ వాళ్ళు తెస్తున్నట్టు? అసలు తిరుమలలో నిఘా వ్యవస్థ పనిచేస్తున్నదా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. తిరుమల మీద ఏ మాత్రము కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత అన్నదే లేకుండా విఐపీల సేవలో తరించుకొని పోతూ అక్కడ భద్రతా వ్యవస్థ పూర్తిగా డొల్లగా మారిపోయి భక్తుల క్షేమాన్ని మరిచిపోయి చివరకు ఈ రోజున పదుల సంఖ్యలో అక్కడ మందు బాటిళ్లు, ఖాళీ మద్యం బాటిళ్లు దొరికినాయి అంటే నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది కొండ మీద. ఇంత జరుగుతున్నా భక్తులు కోపం చేస్తున్నా సర్కార్ అయితే ఏం చర్యలు తీసుకున్నట్టే కనబడతలేదు అని చాలా మంది అంటున్నారు. మందు బాటిళ్లు, ఖాళీ మందు బాటిళ్లు, అది కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మందు బాటిళ్లు దొరకటం ఎంత దారుణమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు మీరా తిరుపతి యొక్క క్షేమాన్ని, తిరుపతి యొక్క ఆధ్యాత్మికతను కాపాడేది. ఇక తిరుమలలో ఇట్లుంటే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున సత్రంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిపి సినిమా పాటలకు డాన్సులు చేసిండ్రు. సినిమా పాటలకు శ్రీశైలంలో ఉన్న ఒక ప్రైవేట్ సత్రంలో ఎంత అపచారమో చూడండి. భక్తులకు వసతి కల్పించే సత్రాలల్లా సిబ్బంది సినిమా పాటలు పెట్టుకొని డాన్సులు చేసిండ్రు. ఇట్లా మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టో, ఈ సర్కార్ ఏం చేస్తున్నట్టో తెలియదు కానీ ఇవన్నిటిని చూసి భక్తులు అయితే మస్తు అంటే మస్తు కోపం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సారు మస్తు అంటే మస్తు కోపం చేస్తుండులా. అగ్గోలే మండుకుంటా కోపంతోని మాట్లాడిండు. అవును, అడ్డం వస్తే అడ్డంగా నరికేస్తా అనుకుంటా వార్నింగ్ ఇచ్చిండు. అట్లని పక్కపాటోళ్ళ మీద కాదు సారు కోపం, ఇంకెవరి మీదనో మీకు ఇప్పటికే అర్థమైపోవాలి. ఇంకా అర్థం కానోళ్ళు ఉంటే చూడుండ్రి వార్త. ఈ జిందగీలో జీవన్ రెడ్డి సారు ఎప్పుడు ఎవ్వరి మీది కన్నంత సీరియస్ అయిండో కాలేదో తెలియదు కానీ ఇప్పుడైతే మస్తు అంటే మస్తు సీరియస్ అయిండు. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు, కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు, వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో ఆళ్ళీళ్ళు వచ్చి టికెట్లు వంచుకుంటామంటే కుదరదని పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ సార్ మీదికి కోపం చేసిండు. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ఎవడు జెండా మోసివాడు కాదు, టికెట్లు పంచుకుంటానికి ఏది ఇస్తుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు, ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు అంటున్నాను. అబ్బో, ఎంత కోపం ఉంటే ఇంత ఘాటుగా మాట్లాడాలే. ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో చూసుకుందాం, అప్పుడు నేనేందో చూపుతా అని వార్నింగ్ ఇచ్చుకుంటానే. ఎవరన్నా అడ్డం వస్తే అడ్డంగా నరికేస్తా అన్న సినిమా రేంజ్ డైలాగులు ఇచ్చిండు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నాకనే మంచి రోజులు వచ్చినాయి, మనకు రాబోయే రోజులు కూడా మంచి రోజులే అని ఆయన అనుచరులకు చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పారు. ధర్మానికి కట్టుబడ్డట్టు పాండవులు అటువంటి అజ్ఞాతవాసం చేసింది. మనం అజ్ఞాతవాసం ఉన్నాం, పాండవులు కూడా మనం మంచి తినాలి.
మన కూడా మంచిది రావుతాయి, న్యాయం జరుగుద్ది. పక్క పార్టీలను కాంగ్రెస్ లో ఎట్లా చేరిక చేసుకుంటారు అనుకుంటా కొంతకాలం నుంచి జీవన్ రెడ్డి సారు ఇటనే కోపం చేస్తుండు కదా. అయితే ఇప్పుడు ఇంకొంచెం డోసు పెంచి నరుకుతామనే కాడికి వచ్చిండు. ఇంకా ముందు ముందు ఎట్లయితుందో తెలియదు కానీ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పురాగా 2 వర్గాలైనట్టే కనబడుతున్నది. ఎక్కలేనని చిత్రాలన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ అయినప్పుడే కనిపిస్తాయి. ఉల్లా సార్ ప్లీజ్ సార్ తప్పైంది సార్, ఇజ్జత్ పోతే దిడిచేయండి సార్ అని కొందరు, ఫుల్గా దాగి పోలీసుల మీదకే ఫైర్ అవ్వకుండా కొందరు, ఊదనంటే ఊదా అని ఇంకొందరు, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా ఓవర్ యాక్షన్ కొద్ది ఇంకొందరు. ఇట్లా సాన్నే చూసినాం మనం. కానీ ఇప్పుడు ఒక మోతవారు చూడండి పోలీసులకు ఏం చూపెట్టి భయపెట్టిస్తున్నాడో చెక్కింగ్లా. ఏయ్ నన్ను నోట్ల పైపు పెట్టి ఊదమంటావా? నేను ఒక్కనే కాదు, నా పాము కూడా ఊదుతుంది. మరి బ్రీత్ అనలైజర్ అన్నట్టే మీదికి పోతున్నాడు పామును పట్టుకొని. హైదరాబాద్ చంద్రాయన గుట్ట కాడ జరిగిన చోద్యం ఇది. మరి ఎంతగానం దాగిండో, అసలు పాము ఎక్కడదో, అది బతికే ఉన్నదో లేదో కానీ పామును పట్టుకొని పర్షాన్ చేసిండు పోలీసులను. ఇక చూసి ఒక్కటి వీకినట్టున్నారు. దెబ్బకు సర్బాన్న డిడిచి చక్కగా చేతులు కట్టుకొని నిల్చుంటే నోట్ల పైపు పెట్టి ఊదిచ్చి చలానా రాసుకున్నారట. కానీ తాగి ఆటో నడుపుడే తప్ప అంటే పైకెంచి పట్నంలో పామును పట్టుకొని తిరుగుతున్నందుకు కూడా కేసు అయ్యే ఉంటుంది. కానీ చూడండి ఇక పవ్వ గుద్ది ఎంత పర్షాన్ చేస్తున్నారో పోలీసులను కొందరు పాము స్టార్లు. మేడారంకి భక్తులు అప్పుడే బయలుదేరిండ్రుల్లా. అవును, జాతరకు ఇంకా 20 రోజుల మీదనే ఉన్నా కొందరు ఇప్పటి సందే పోయి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సర్కార్ కూడా అన్ని సవలతులు చేసే. అందుకని మనం కూడా ఒకసారి పోయి చూసి దండాలు పెట్టుకొని వద్దాం. పాండ్రుల్లా చెలో సమ్మక్క సారలమ్మ జాతర. వాస్తవానికైతే ఈ నెల 28 నుంచి 31 దాకా జరుగుతుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కానీ అప్పుడు మస్తు మంది భక్తులు ఉంటారు కదా. ఇక చిన్న పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళకు, పెద్ద మనుషులు ఉన్న వాళ్ళకు తిప్పలు అవుతుందని చెప్పి కొందరు భక్తులు నెల ముందు నుంచే అమ్మవార్ల దర్శనంకు పోతున్నారు. ఇక ఆదివారం సెలవు ఉండుతోనే ఇంకా ఎక్కువ మంది వేయినరు మేడారంకు. 1,00,000 మంది దానిక మొక్కులు చెల్లించుకున్నారట. సమ్మక్క సారక్క బాగా ఫేమస్ కదా, ఒకసారి చూద్దామని వస్తున్నాం. ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందంట జాతర. బట్ మేము కొంచెం ముందే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. చాలా టైం ఉంది, రష్ ఎక్కువ ఉంటుంది, అందుకే కొంచెం తొందరగా వచ్చాము. వీలైతే అప్పుడు కూడా వస్తాం. ఆసియాలనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. వీడికొచ్చి అమ్మవార్లను మనసు నిండా మొక్కుకుంటే కోరికలు తీరుతాయి అనేది భక్తుల నమ్మకం. అందుకే 2 ఏళ్లకోసారి సాగే ఈ తల్లి బిడ్డల జాతరకు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. జంపన్న వాగుల తానాలు చేసి అమ్మవార్లకి ఎత్తుబేలాలు ఇస్తుంటారు. దీన్నే బంగారం అంటారు. అట్లనే తల నీలాలు కూడా ఇస్తుంటారు. ఇక వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పి పోలీసులు కూడా బగ్గ మంది డ్యూటీ చేస్తున్నారు. మరి మీరు కూడా మేడారంకు పోయి అమ్మవార్ల మొక్కు తీర్చుకోవాలనుకుంటే ఇక రెడీ అయి పోయింది. మళ్ళా మేము వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాము. జాతర ముందు జాతర తర్వాత వస్తూనే ఉంటాము. మనము అమ్మవారికి వచ్చి మొక్కుకుంటే ఏ కోరికైనా నెరవేరేది అనేదే లేదండి. ఇంకో దిక్కు ఏప్రిల్లో జరగనున్న సీతారాముల కళ్యాణానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు మండలానికి చెందిన రామదాసు భక్త బృందం సమర్పించే కోటి తలంబ్రాల వర్లకు పూజలు చేసిర్రు. 9 ఏళ్ల సంది కోటి తలంబ్రాలను ఇల్లే ఇస్తున్నారు. అట్లనే ఈ ఏడాది కూడా 2 క్వింటాల తలంబ్రాలు పంపుతారట. ఈ బెగ్గరు అందరి యాచకుల లెక్క రోడ్డు పక్క కూర్చొని అమ్మా అయ్యా ధర్మం చేయండి అయ్యా అని అడుక్కోకుండా తనకున్న టాలెంట్ చూపెట్టి అడుక్కుంటున్నాడు. పాపం 2 చేతులు లేవు, అయినా కానీ ఫ్లూట్ మీద రాగాలు వలికిస్తాడు. ఎంబటే తబలా వాయించుకుంటా కాళ్ళతోని చిడతలు కూడా ఆడిస్తున్నాడు. ఈయన టాలెంట్ని చూసి పబ్లిక్ ఆశ్చర్యపోతున్నాడు. కానీ చూడండి, అన్ని తీరుల మంచిగా ఉండి కూడా ఒకలేమో కాళ్ళు చేతులు పడిపోయినట్టు యాక్టింగ్ చేసుకుంటూ అడుక్కుంటుంటే, ఇట్లాంటి మనిషి టాలెంట్ చూపెట్టి నా ప్రదర్శనను మెచ్చి మీకు దోసినంత పైసలు ఇవ్వండి నాకు అన్నట్టు కూర్చున్నాడు. ఇది కదా కాన్ఫిడెన్స్ అంటే. ఆయన కూర్చున్నది రోడ్డు మీదనేమో కానీ ఆయన అడుక్కుంటున్నట్టు కాదు, కళని ప్రదర్శించి పైసలు సంపాదిస్తున్నట్టు. ఇంత టాలెంట్ ఉన్నది మనిషికి. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచిగా పేరు వెళ్తారులే. మన దగ్గర రాజకీయం అంటే వ్యాపారం అన్నట్టేనుల్లా. అందుకే చాలా మంది లీడర్లు ఎలక్షన్లల్లో పైసలు మంచి ఓట్లు కొని గెలుస్తారు. అటు ఇంకా లత్కోర్ పనులు చేసి కోట్లు కమాయిస్తారు. కానీ మన పక్క దేశం చైనాల గిట్లనే చేస్తే ఎంత పెద్ద లీడర్నైనా లోపటేసి చెండాలు కూడా తీస్తాడు అక్కడ సర్కారు. అయినా సుత అప్పుడప్పుడు కొంతమంది కక్కుర్తి పడి అడ్డంగా బుక్ అవుతారు.
అగో ఏంటి అవి అచ్చం బంగారం కడ్డీలు లెక్కనే ఉన్నాయి అనుకుంటున్నారా? బంగారం లెక్క నుండు కాదు, అవి నిజంగా బంగారు కడ్డీలే. వామ్మో, అంతగానం బంగారమా? ఎక్కడిదంతా నేల బొయ్యారంలా రాజులు దాచిపెట్టిన నిధి ఏమన్నా దొరికింది కావచ్చు, లేకపోతే బ్యాంకు లాకర్లున్న గోల్డ్ కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ ఇదంతా చైనా దేశంలో జాంగ్క్యూ అనే ఒక మాజీ మేయరు అడ్డగోలుగా సంపాదించిన సొమ్ము. మొత్తం లెక్క పెడితే 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల క్యాషు, ఫారిన్ దేశాలల్లో లగ్జరీ బంగుళాలు, ఖరీదైన కార్లు, రియల్ ఎస్టేట్ బయట పడ్డాయి. గవర్నమెంట్ కాంట్రాక్టులు, ల్యాండ్ డీల్స్తోనే ఇదంతా కూడబెట్టిండట. చైనా దేశంలో ఇటువంటి లంచగొండి లీడర్లు కానీ ఆఫీసర్లు కానీ దొరికితే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఘోరమైన శిక్షలు ఉంటాయి. ఇప్పుడు ఈ మాజీ మేయర్కు కూడా మరణశిక్ష అనౌన్స్ చేసిండ్రు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నా సుత లంచాలకు ఎగబడుతున్నారంటే అదే మరి పైసలున్న పవర్ అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు. ఇగో ఇదేమో దానికదే దావకానకు వచ్చింది. కాలుకు దెబ్బ తగిలిన ఈ కుక్క చక్కగా యానిమల్స్ కు ట్రీట్మెంట్ ఇచ్చే క్లినిక్ వచ్చింది. డాక్టర్ నాకు దెబ్బ తగిలింది, నడువు వస్తలేదు, ట్రీట్మెంట్ చేస్తారా ప్లీజ్ అన్నట్టు బాధతోని గోడ పక్కకు నిల్చున్నది. ఆన్నే ఉన్న డాక్టర్ కుక్క బాధను అర్థం చేసుకుని దానికి ఏమైందని పెయ్యి మీద దెబ్బలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి లోపలికి ట్రీట్మెంట్ చేస్తా అని సైగ చేయంగానే చూడండి డాక్టర్ మాట అర్థం చేసుకుని ఎట్లా లోపలికి పోయిందో. వెంటనే దానికి ఇంజెక్షన్ చేసి గ్లూకోజ్ ఎక్కిచ్చి దెబ్బలు తగిలిన దగ్గర ఆయింట్మెంట్ రాసిండ్రు. అటెంకా కుక్కకు నయమైనాక దాన్ని ఒళ్ళే పెట్టుకుని ఆ డాక్టర్ అమ్మ ఫోటోలు దిగింది. బ్రెజిల్ దేశంలో జరిగిన ముచ్చటిది. ఇప్పుడు ఈ వీడియోను డాక్టర్ అమ్మ ఇంటర్నెట్ లో పెట్టేసరికి మూగజీవి పట్ల మీరు చూపెట్టిన ప్రేమకు సలాం డాక్టర్ సాబ్ అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు జంతు ప్రేమికులు. ఎవరికి ఎంత భక్తి ఉంటుందో తెలియదు కానీ అడ్డగోలు పనులు చేసేటోళ్ళు, ఆగం కథలు పడేటోళ్ళకైతే ఎక్కువనే ఉంటుందిలా. మరి తప్పుడు పనులు చేస్తురని తెలుసు కాబట్టి క్షమించమని వేడుకుంటారో దేవుణ్ణి, లేకుంటే దొరకకుండా చూసుకోమని దండం పెట్టుకుంటారో కానీ లత్కోర్ పనులు చేసే లావర్స్ గాళ్ళే లాడుకు ఎక్కువ పూజలు చేస్తుంటారు. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు యాదకి వచ్చిందంటే ఈడొక దొంగడట. అగా చూడండి, టిప్పు టాప్గా తయారై మెడకొక బ్లూటూత్ హెడ్ ఫోన్ పెట్టుకొని బూట్లిప్పి వచ్చి మరి గుళ్ళున్న గల్లా పెట్టిన గయాబ్ చేసిండు గాడిదగాడు. ఈ నీ గడ్డ ముఖముల గడ్డపార గుచ్చ చూస్తే చదువుకున్న తీరంగానే ఉన్నాడు. ఇదేం బుద్ధో కదా. మరెవరన్నా దొంగ స్వామీజీ చెప్పిండో ఏం పాడో గానీ పైసలు పెట్టే వటకపోయే ముందు పద్ధతిగా పూజ చేసి దీపం వెలిగించి దండం పెట్టుకొని మరీ తీసుకుపోయిండట. లోపలికి వచ్చేటప్పుడు కూడా జరసేపు అటు ఇటు తిరిగి ఎవరికో ఫోన్ కొట్టిండు. అయ్యా మరి దొంగతనానికి పోతున్నా ముహూర్తం మంచిగానే ఉన్నదా అని కనుక్కొని ఉన్నాడు కావచ్చు కాళ్ళ. ఇక ఇంత చేసినోడు అని శుద్ధపూస ముఖాన్ని సీసీ కెమెరాకు చూపించే. ఇక ఇప్పుడు దాని ఆధారంగానే ఈయన పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. లక్నోలో లత్కోర్ గాడీడు, కానీ దొంగతనానికి వచ్చి పూజ చేసి మరీ పెట్టెత్తుకపోవడే చిత్రంగా ఉన్నదిలే. చూశారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.